గుమ్మానికి కూడా కంపల్సరీ కోళ్ళు అనేవి ఉంటాయి. అందరూ కూడా మొక్కిస్తారు ఈరోజు అమ్మవారికి. ఇక అమ్మ అయితే కింద పూజ చేస్తుందండి. సో పసుపు రాసి ఇంకా బొట్టు పెడుతుంది. నేను తీసుకున్నాను, మీరు తీసుకుంటారు. అది మీ దాంట్లో ఆపుకోలేస్తాడు బాబాయ్. ఏది ఇదా? రెండు ప్రతి సంవత్సరం 2 ఇస్తారు తల్లికి మొక్కు. అవి 11 రావాలా? ఇంకా నయ్యి ముగ్గు వేసేద్దాం. దా చాలు వచ్చేయి. తల్లి అసిరమ్మ తల్లి. రక్తం పడిపోద్దంటమా? ఇదేమో మా అమ్మ మా నాన్నకి కొత్త పంచి కట్టుకోమని చెప్తుంది. నానేమో ఎందుకు ఇప్పుడు కోళ్ళు కోస్తాం కదా, బ్లడ్ పడిద్ది వద్దని నాన్న అంటున్నాడు. సో అయితే వాళ్ళిద్దరు డిస్కషన్ కోసేపు అనమాట. అక్కడ న్యాచురల్ ఫేసెస్ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉంటారు. మేమందరం న్యాచురల్గా ఉంటాం. ఇప్పుడు కాలుకి పైన ఏంటిది, ఇక్కడ తలకి ఈ కాలుకి శుభ్రంగా పసుపు రాసి బొట్టు పిన్ని. ఓహో మళ్ళీ వెళ్ళాలా? ఇలా బొట్లు పెట్టి కాలుకి వేపకొమ్మ, ఇక్కడ కూడా వేపకొమ్మ కట్టి, ఇక్కడ మెడకి ఇక్కడ వేపకొమ్మలు కట్టాలి. ఇప్పుడు మొక్కుకి రెడీ అవుతున్న చిట్టి తల్లు అసిరమ్మ తల్లికి. దయచేసి మీరు అనద్దు. ఇప్పుడు ఇక్కడ ఏంటో చెప్పండి. నేను అసిరమ్మ తల్లి అని చెప్పా. అసిరమ్మ తల్లిగా పైడెం తల్లి అంటే అక్కడ కదా బెజ్జిపురంలో మనకి బెజ్జిపురంలో చేస్తారు. మేము ఇక్కడ చేసుకుంటున్నాం పైడెం తల్లికి. మరి గ్రామదేవ అసిరమ్మ తల్లికి వెళ్తాం. అసిరమ్మ తల్లి దగ్గరికి వెళ్తాం. అవును, మరి మొక్కు అసిరమ్మ తల్లికి కరెక్ట్గా చెప్పండి. నాకు ఇక్కడ వీడియో మళ్ళీ మిస్టేక్ అయిపోద్ది. అందరికి చెప్పాలి కదా నేను. పైడెం తల్లికి అసిరమ్మ తల్లి ఒకటే అంత. అందుకే అయితే అసిరమ్మ తల్లి అనండి. అసిరమ్మ తల్లి గ్రామదేవత అసిరమ్మ తల్లికి మొక్కు. పైడెం తల్లికి ఆల్రెడీ ఇద్దరికి, పైడెం తల్లికి అసిరమ్మ తల్లికి ఇద్దరికి. ఓకే, పరుగు వాటి వెనకాల మనం పరుగే పరుగు.
పెట్టేది తల్లికి చీర. నేను అటు వెళ్ళిపోతాను. హాస్ని హాయ్. హాయ్ చెప్పు. హాయ్. చెప్పు. వేసేయండి మీరు అందరూ. తొందరగా సరేమ్మా. వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. నేను ఆ వీడియో పెట్టాను, ఫుల్ వీడియో పెట్టట్లా ఇట్లా. బాబాయ్ ఇది పిన్ని మళ్ళీ ఆ కోళ్ళు అవి ఎగురుతున్నాయి. ఇదేమో పట్టుకోలేకపోతుంది ఇది చాందిని. కోడే ఉండే కోడే ఒక కట్టలేదా తేడా? మరి ప్యాకెట్ వేస్తే ఏమైంది? ఆకులో చూడు, ఆకు అదే అందులో పెట్టావు కదా మూత పెట్టి. ఎప్పుడు చేస్తారు? అక్కడ చేస్తారా?
గుర్తు కాదు పడిపోతుంది. అదే ఇప్పుడు వెనక పోయిందండి. నేను పెట్టలేదు అలాగే. ఇప్పుడు అది పరమాణం పెట్టాలనుకుంటా. నెక్స్ట్ పరమాణం ఎంత? పరమాణం తినాలనుకుంటా కదా, తిని పెడతారనుకుంటా. పరమాణం పెడతారనుకుంటా. నీళ్ళు తాగిస్తారా? నీళ్ళు తాగిన తర్వాత మన మాట చేస్తాను. ఇంకా బాబాయ్ అక్షంద్రేసి దండం పెట్టేసుకోండి. పెట్టాలా చెంతో నీళ్ళు కర్పూరం అయిపోయినా గంటేది కొట్టి అయ్యో
అయిపోయింది. పది ఒక్కొక్కరు చేసుకొని ఏంటి నవ్వుతున్నావు? తెలుగు తీసుకొని వచ్చి కత్తిపెట్టి తీసేవాలా? ఆర్తి తీసుకోచాను. సొంపగా ఈ కోళ్ళకి ఎవరండి ఏంటి బాగా చదువు రావాలమ్మా. తీసుకో ఎన్నుకోండి చదువు రావాలి నాకు అని చెప్తావా? దా ఓ కంప్లీట్ అయింది. పూజ కంప్లీట్ అయింది. ఇప్పుడు మొక్కు ఎవరు కూడా ఏమనుకోవద్దండి, అందరి కోసం నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ఇది, అంతే. ముక్కు దగ్గర నుంచి తీయడం కూడా ఇబ్బందిగానే ఉందండి. నేను ఎప్పుడు ఇలా తీయలేదు, డేర్ చేయలేదు. మీ అందరి కోసం అంటే అమ్మ వాళ్ళు ఇలా చేస్తారండి. ఇక్కడే పూజ చేసి ఇలాగా మొక్కిచ్చేస్తారు. ఒక్కరు ఒక రకంగా చేస్తారు. కొంతమంది ఇంకా వేప చెట్టు దగ్గరికి వెళ్తారు కదా, సో అక్కడ మొక్కు అనేది ఇస్తారు. పోతులను కూడా ఇస్తారండి మొక్కుకొని. అలా ఒక్కరు ఒక్కో రకంగా చేస్తారు ఇక్కడ. బలవంతంగా లాగి 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 గొడవలైనా సంపాదించావు కాదు. అనుకుంటాను కోళ్ళు కోసుకోవడానికి కంప్లీట్ మొక్కుబళ్ళు కోళ్ళు మొక్కులు ఇచ్చేసాం. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. కోళ్ళు అమ్మవారికి మొక్కుబడి ఇచ్చేసాము. మేమే కాదండి, ఇక్కడ అందరూ కూడా ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఇట్లా కోళ్ళు అనేది మొక్కు అనేది ఇస్తారు. ఇక్కడ ఆచారం ఇది. అసిరమ్మ తల్లి గ్రామ దేవతకి. ఇక నాన్న అయితే పైడమ్మ తల్లిని కూడా అనుకోమంటున్నారు కాబట్టి పైడమ్మ తల్లికి కూడా, అసిరమ్మ తల్లికి పైడమ్మ తల్లికి కంప్లీట్ పూజ. మంగళవారాల పూజ దసరా ముందు వెళ్ళాం కదా వేప చెట్టు దగ్గరికి. అక్కడ కూడా ముర్రాటిస్తాం ఈరోజు. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలన్నమాట. అంతా అయిపోయినాక కాలేజ్ నుంచి వస్తుంది మా జాను సిస్టరు. మొత్తం కంప్లీట్ అయిపోయింది. జాను అంతా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. స్నానం చేసుకొని దండం పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇంకా వేప కొమ్మలు వేయాలండి. ఇక్కడ అదే కదా ముర్రాటికి వేప చెట్టు దగ్గరికి, అక్కడికి అనమాట. ఇక్కడ ఇందులో వేపాకు వేయాలి. వేపాకు పెడితే ముర్రాట రెడీ అయిపోద్ది. ఇవన్నీ కూడా అక్కడికే. అక్కడ
ప్రతి సంవత్సరం అమ్మ అక్కడ కూడా చీర ఇచ్చేస్తుంది. సో ఇగో ఈ చీర అయితే తీసుకొని వెళ్తున్నారు. నేనైతే వెళ్ళట్లేదు ప్రస్తుతానికైతే, ఎందుకంటే మొన్న కూడా అసలు నుంచోలేకపోయానండి. సో అయితే ఇంక బయలుదేరుతున్నారు అమ్మోళ్ళు అయితే. అదే చాందిని జాను అమ్మ పిన్ని వాళ్ళు ఇంకా అందరూ అయితే బయలుదేరుతున్నారు ముర్రాడు తీసుకొని అసిరమ్మ తల్లికి. ఏం తిన్నా చూపి. బాయ్ తన్విత్ బాయ్. ఎక్కడి వరకు వెళ్ళాలి? ఎక్కడి వరకు వెళ్ళాలి? బాయ్ బాయ్ తన్ బాబు బాయ్. వెళ్ళానా? ఇక చెల్లి వాళ్ళ ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని తను కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసరికి 8 అయిపోయిందండి. ఇంకా తన్విత్ కీర్షిక చెల్లి వచ్చారు. ఇక అలా పక్కన దేవి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చి రిటర్న్ అయిపోతున్నారండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ మంగళవారాలు ఇలా అయితే సెలబ్రేషన్ అయినాయండి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే. సో ఇలా అయితే కంప్లీట్ అయింది పూజ అన్నీ కూడా. నాతో పాటు మీ అందరికి కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. మీ అందరికి కూడా దుర్గమ్మ తల్లి, అసిరమ్మ తల్లి, పైడమ్మ తల్లి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.